ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఏ పని చేయాలన్నా మనకు లక్ష్యం లేకుండా, అంటే చేద్దాము అనుకుంటాం, ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వైఫల్యం కలిసి రావడం లేదు. నా జాతకంలో దోషాలు ఉన్నాయి, నా రాశి బాగోలేదు, నేను ఏం చేద్దామన్నా ఏం చేయలేకపోతున్నాను అని బద్దకించి కూర్చునేవారు ఎవరికైనా సరే, అది పిల్లలకైనా పెద్దలకైనా, పని చేసేవారికైనా, వ్యాపారం చేసేవారికైనా, ఉద్యోగం చేసేవారికైనా సరే, ఈరోజు మీకు అతి సులభమైన ఒక ఆంజనేయ స్వామి పరిహారం చెప్తాను. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ పరిహారం మనం రామాలయంలో చేయాలి. రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి ఉన్న దేవాలయం దగ్గర ఈ పరిహారం చేయాలి. ఇది చాలా స్వాతికమైన, దైవకి సంబంధించిన తేలికైన పరిహారం. దీన్ని ఎవరైనా చేయవచ్చు, చాలా సులభమైన పరిష్కారం. ఇది మిమ్మల్ని అంటే ఎవరైతే చేస్తారో వారికి జీవితంలో సాధించాలి, కృషి చేయాలి, డబ్బు సంపాదించాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, బాగా చదువుకోవాలి అనే కోరికలు ఉండి కాలం కలిసి రావడం లేదు నాకు అనుకునేవారు తప్పకుండా ప్రయత్నం చేయాలి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మీరు ఎన్ని లైక్లు అయితే చేస్తారో ఈ వీడియోని, అంతమందికి ఆ శ్రీరాముడి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియో కంపల్సరీ కామెంట్ చేయండి, జై శ్రీరాముని కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది రాముడికి సంబంధించిన పరిహారమే, కానీ ఇది ఆంజనేయ స్వామి మనకి ఇవ్వబోయే వరం లాంటిది. ఏం చేయాలంటే, ఈ 3 విగ్రహాలను దేవాలయానికి వెళ్ళాలి. ఇది గుడిలోని మాత్రమే చేయాలి, ఇంటి దగ్గర పటం పెట్టుకుని చేయడానికి కుదరదు. ఇది గుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ 3 విగ్రహాలు ఉన్న దగ్గర, అంటే రాముడు, సీత, లక్ష్మణుడు, అలాగే ఆంజనేయ స్వామి ఉన్న దేవాలయానికి వెళ్ళండి. మీరు వెళ్ళి ఆ విగ్రహాల ముందు నిలబడి కళ్ళు మూసుకొని మీరు సాధించాలి అనుకుంటున్న ఏదైతే పని ఉందో దాని గురించి ఆ దేవతలకి మనసులో చెప్పండి. మనసులో చెప్పిన తర్వాత మీరు ఆ తర్వాత మీ కోరిక అయిపోయిన తర్వాత మీ కుడి చేతి ఉంగరపు వేలు, ఈ ఉంగరపు వేలు ఆంజనేయ స్వామికి అక్కడ సింధూరం రాస్తుంటారు కదా, ఆ సింధూరాన్ని కొద్దిగా తీసుకొని మీరు సీతాదేవి విగ్రహ పాదానికి రాయాలి. భలే చెప్పారు గురువుగారు, దేవాలయంలో బ్రాహ్మణులు మమ్మల్ని అక్కడికి రానివ్వరండి అని అంటారు. ఖచ్చితంగా కొన్ని దేవాలయాల్లో రాణిస్తారు. మీరు ఆంజనేయ స్వామి ఒంటి మీద ఉన్న సింధూరాన్ని మీ కుడి చేతి ఉంగరం వేలు తీసుకొని, అంటే ఆ సింధూరాన్ని ఇలా తీసుకొని సీతాదేవి విగ్రహానికి ఉన్న పాదాలకు రాయండి. ఇలా చేయటం వల్ల మీరు ఎప్పుడు ఎంత ముఖ్యమైన పని మీద అయితే మీరు అవ్వాలి, చేయాలనుకుంటున్నారో అది సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. మీరు ఈ మొత్తం సాధనలో మీరు అమ్మవారికి నమస్కారం చేసి, స్వామివారికి నమస్కారం చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆంజనేయ స్వామి సింధూరం తీసుకుంటారో, మీరు ఆ సింధూరాన్ని తీసుకొని గాలిని ఆపి, అంటే అని గాలి తీసుకున్నారు అనుకోండి, వదలకూడదు, గాలిని ఆపి అమ్మవారి పాదానికి రాయాలి. ఇది ఒక్కడే చేయాలి. మీరు తీసుకునే సింధూరం హనుమంతుడి విగ్రహానికి, మన శరీరం మీద ఉన్నది మాత్రమే ఇవ్వాలి. మనం అప్పటికప్పుడు తీసుకువెళ్ళి స్వామివారి ఒంటి మీద వేసి అది తీసుకొచ్చి అలా చేయకూడదు. ఇది మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇది ఏ రోజునైనా చేయవచ్చు, ఏ సమయంలో చేయవచ్చు. ఒకే ఒక్క నియమం ఏంటంటే, మహిళలు ఎవరైతే ఉన్నారో వారి నెలసరి చక్రంలో ఈ ప్రయోగాన్ని చేయకుండా చూసుకోండి. ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. స్వామివారి ఒంటి మీద ఉన్న సింధూరము అమ్మవారి పాదానికి రాయాలి. ఇది వైదికంలోనూ తంత్రంలోనూ ఒక విశేషమైన ఫలితాన్ని ఇచ్చే ప్రయోగం. ఇది ఎవరైనా చేసి చూడండి, మీ మనసులో ఉన్న ప్రతిదీ కూడా నెరవేరడానికి మార్గం కనిపిస్తుంది. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాని వారు ఖచ్చితంగా అర్థం చేసుకొని ప్రయత్నించేయండి. ఒకవేళ అర్థం కాలేదనుకోండి, వీడియోని చేయమాకండి, చాలా వీడియోలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలనుకునేవారు, అలాగే మీకున్న సమస్యల్ని పరిష్కారాలు తెలుసుకోవాలనుకునేవారు
వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.